ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇక్కడ ఏమంటున్నాయంటే ఆ డబ్బులు పవన్ కళ్యాణ్ కూడా అది కామెంట్ చేశారు, డబ్బులు ఏమైపోతున్నాయో తెలియదు, ఆయన ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇలాంటి విమర్శలన్నీ వస్తున్నాయి. ఇది క్లియర్గా జనానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఉన్నారు ఒక 4 విషయాలు బాగా సంజయిస్తే వాళ్ళకి, అయినా సరే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయగానే నువ్వేమంటావు, ఇది ఎక్కడ తెలివితే ఒక్క మేళం దొరికింది నాకు చెప్తే వినకుండా ఇలా చేయమని రూడ్గా మాట్లాడతావు కదా. అలా రూడ్గా మాడాలి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్లెస్ పిల్లర్స్. బుర్ర చిలక్కోని పెట్టుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఎలా చెప్తానంటే ప్రజలకు అర్థం అవ్వాలి. ఒక ఇల్లు కొంటున్నావు అనుకోమా, నువ్వు నీ ఆదాయ వనరు ఎంతో దానికి ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ నువ్వు ఒక శాలరీడ్ ఎంప్లాయీ 45 to 50 times నీ శాలరీని క్యాలిక్యులేట్ చేసి నీకు ఇంటి కొనుక్కోవడానికి అప్పిస్తారు. అలాగే బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా ఇంత రెవెన్యూ నేను సంపాదిస్తానన్న భరోసా ఇస్తేనే బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా మనకి 20,000 crores లోన్ వచ్చింది. దానికి కూడా 20,000 crores ఏకబిగిన ఇవ్వలే, పీరియాడికల్గా ఇచ్చారు. ఇప్పటికీ 4,000 + 4,000 8,000 కోట్లు మాత్రమే బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా ఈ ప్రభుత్వం వాడింది. అంటే మన సామర్థ్యం ఎంత. ఇప్పుడు ఇంకోటి రాష్ట్ర ఖజానాకు వస్తుంది, మీరు ఇది గమనించండి. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్పనా. గతంలో 50,000 కోట్ల దగ్గర సంక్షేమం చేస్తున్న ఒక హరికథ కాలక్షేపం వర్సెస్ 70,000 కోట్ల నికరంగా సంక్షేమం చేస్తున్న ఈ ప్రభుత్వం. 5 ఏళ్ళు 3,50,000 కోట్లు, 5 ఏళ్ళు 35 కదా. 3,50,000 కోట్ల దగ్గర సంక్షేమం ఎలా చేయగలిగింది? ఒక రాష్ట్ర బడ్జెట్ ప్లస్ సగం బడ్జెట్ని ఇలా తీసి పెట్టింది. నేను అదే విశ్లేషిస్తున్నా. ఇది ఎక్కడుంది? గతంలో నువ్వు ఎవరికి ఇచ్చావంటే బుర్రకథ కార్యక్రమమే. మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పి కోరలేటి డాష్ బోర్డులో నొక్కితేట బట్టను అల్ల వీధిలో 3వ నెంబర్ వీధిలో 4వ స్తంభంకి బొలిబెలగలేదు, ఇక్కడేమో రోడ్డు గొంత పడింది, ఇవన్నీ డాష్ బోర్డులో పెట్టి చూస్తామని కథలు చెప్పేవాడు. ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఇస్తున్న సంక్షేమం పలానా సచివాలయంలో పలానా ఇంటికి అందిందో లేదో కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్గా చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి 2,200 ప్రజలకి సంక్షేమానికి సచివాలయం ఒక నిలువెత్తు దర్పణం. ఈ సంక్షేమం ప్రజలకు అందుతున్న దగ్గర అకౌంటబిలిటీ ఉంది. వాట్ వీ హ్యావ్ గివెన్ వెసెస్ వాట్ హీ హ్యాస్ రిసీవ్డ్. నేను మొన్న పొద్దుటూరు సభ నంద్యాలకు వెళ్తున్న దగ్గర ఎంత బిర్యానీ ఇచ్చి ఎంత తీసుకెళ్తున్నారా, మీకు ఎంత డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారని జనాలను అడిగాను. నాకోడు 6,40,000 ఇచ్చారు సార్. ఇంకోటి అడిగాను 3,25,000 వచ్చింది సార్ అన్నాడు. ఇంకోటి అడిగాను 80,000 వచ్చింది అన్నాడు. ఏంద్రా కథలు చెప్తున్నారా నాకంటే? ఏందా సార్ కథలు చెప్పేది? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన సంక్షేమం సార్, ఇంకే మొహం పెట్టుకుని మళ్ళీ 500 ఇవ్వండి 1000 అని అడుగుతూ ఉన్నారు. నాకు అప్పుడు ఒక రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ అర్థమైంది. ఏంది వీళ్ళు ఎంత ప్రోయాక్టివ్గా. ఇంకో దగ్గర బస్సులు పెట్టారు, వాళ్ళు వెళ్తున్న వాళ్ళని అడిగిన ఏందని అడిగితే, సార్ సాయంత్రం సార్ 4-5 వస్తారు, మేము మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరదాం అనుకుంటున్నాం సార్. ఏం బిర్యానీ పెడతారు కదా అంటే, ఎందుకు సార్ ఎండకి బిర్యానీ పడి 25-10 సార్లు ఆ పైకానాలకు పోయి బదులు ఇక్కడ అన్నం తిని పెరిగానో మజ్జిగానో తిని వెళ్తే ఎలా ఉంటుంది సార్ అన్నాడు. అంటే ప్రజలు కూడా ద వే దే ఆర్ రెసిప్రోకేటింగ్ టువర్డ్స్ ది గవర్నమెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ అన్నది నేను విట్నెస్ చేశాను. నేను ముఖ్యంగా సంక్షేమం అన్నదానికి ఒక సచివాలయం, ఒక విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూళ్ళు అండ్ ఇంకోటి ఏంటి ఆర్బీకే సెంటర్స్, ఇవి అగ్రిగేట్ని ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కటి 20 లక్షలు తక్కువ కాకుండా బిల్డింగ్ ఉండదమ్మా. అవి 1 కోటి రూపాయలు 2,200 మంది ప్రజలకి ఈ 4 రూపంలో ఇస్తే, నేను ఆర్బీకే సెంటర్లకు వెళ్ళాను. రైతులు ఏ విత్తనాలు వాడితే దానివల్ల ఈల్డ్ ఎంత వస్తుందో, ఏ విత్తనాల బదులు ఎరువులు ఏం వాడితే దానివల్ల వచ్చే రిప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ ప్రజలకు బోధపరుస్తున్నారు. అవును, రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అందరికీ నేను చెక్ చేశానమ్మా అది ఒక ర్యాండమ్గా. తర్వాత నేను రాయలసీమలో ఎక్కువగా పొద్దుటూరు, నెక్స్ట్ జమ్మలమడుగు, పులివెందుల పరిసర ప్రాంతాలు ఇవన్నీ నేను కొంచెం ఎక్కువ తిరిగాను. మొన్న నేను నంద్యాల. అక్కడ కామన్ గానే జగన్మోహన్ రెడ్డికి చాలా ఫేవరిజం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఫేవరిజం అమ్మ. నీకు ఇంకో విషయం చెప్తాను. అవి ఫ్యాక్షన్ గడ్డాలు అండ్ అడ్డాలు అని ఏవో కథలు వింటూ ఉంటాం. వాస్తవానికి ఇది మనం ఏప్రిల్ 10వ తారీఖు దగ్గర ఉన్నాం కదమ్మా. హ్యావ్ లిటరల్లీ విట్నెస్డ్ గ్రీన్ ఫీల్డ్స్ ఇన్ రాయలసీమ. ఒకప్పుడు ఉండవల్లి మాట్లాడుతుంటే జ్ఞాపకం ఉండేది కదా. నేను ఇలా గోదావరి జిల్లాలో హెలికాప్టర్ దాటగానే ఇంకా రాళ్ళు రప్పలు అవతల రాయలసీమ అవతల తెలంగాణను అవమానం చేశారు. ఇవాళ మనం తెలంగాణలో సస్యశ్యామలమైన ఎన్ని కోట్ల ఎకరాలు చూస్తున్నాం. అలాగే రాయలసీమలో 2-3 పంటలు తీశారమ్మా ఈ సంవత్సరం. నేను ముఖ్యంగా జమ్మలమడుగు, పొద్దుటూరు ఈ పరిసర ప్రాంతాల్లో చూసి చాలా ఆశ్చర్యానికి గురాను. ఎందుకంటే వాళ్ళకి ఆ గండికోట లేదా మేడిగడ్ ప్రాజెక్ట్ వీటి త్రూగా వచ్చే అవుట్కమ్ని గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ వాటర్ని సస్టైన్ చేసుకుని, ఇంకా ఇప్పుడు వ్యవసాయ ఆధారిత దేశం కింద పరిగణిస్తున్న మన దేశంలో గత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు కొన్నది 50,816 కోట్లు కొంటే ఈ ప్రభుత్వం 78,914 కోట్లు కొంది. అంటే ఈ 5 years టెన్యూర్లో వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎంత ఫోకస్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత సక్సెస్ చూసింది. అందుకే కదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్